97, 94 వార్డుల్లో మన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిన కాలనీలో తిరిగి మా అధికారులతో, మా జోనల్ కమిషనర్ కానీ, అలాగే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ అందరితో కూడా ఈరోజు 2 వార్డుల్లో పర్యటించడం జరిగింది. గతంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఏదైనా పార్కులు కానీ, కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ, టెంపుల్స్ కానీ ఏదైతే వాళ్ళు సమస్యలు చెప్పారో వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్స్ రెడీ చేసి 10-15 రోజుల్లో కమిషనర్తో కూర్చుని శాంక్షన్ తెచ్చే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం. పెద్ద ఎత్తున ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎలక్షన్లో ఓటు అడగడానికి వచ్చినప్పుడు మేము అడిగినవన్నీ గుర్తు పెట్టుకుని మళ్ళీ ఈరోజు మా మధ్యకు వచ్చి మీరు చేస్తానన్నందుకు, మేము పిలవకుండా వచ్చినందుకు ప్రజలు కూడా చాలా ఆనందించారు. అనునిత్యం పవన్ కళ్యాణ్ గారు నేర్పిన సేవా దృక్పథం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవటంలో, మా ప్రాంతాలను బాగు చేసుకోవటంలో వారి నాయకత్వంలో పనిచేసి ప్రజల మనల్ని పొందే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2 వార్డులు పెట్టుకున్నాం. మొన్న 93 ఒక రోజు పెట్టుకున్నాం. ఈ 97లో కొన్ని ప్రాంతాలు కూడా ఒకటి తిరిగాం. అనునిత్యం ప్రజల మధ్యలో ఉదయం పూట, సాయంత్రం పూట ఉండాలనేదే మా సంకల్పం. ఇది ప్రజలకి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా ఈ మీడియా ద్వారా మీరు చూస్తారు కాబట్టి మీరు కూడా రమ్మంటే అన్ని ప్రాంతాలు వచ్చి సమస్యలను అడ్రస్ చేస్తామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తాం.